ప్రభుని యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని వాక్యం నుండి మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం నుండి ఈరోజు మనము మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. అయితే మొదటి 21 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు చేసిన 2 ముఖ్యమైన అద్భుతాల గురించి మనము పోయిన వారం మాట్లాడుకున్నాం. ఇఫ్ యు ఆల్ రిమెంబర్ ఇట్ కదా. ఏంటది యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి అద్భుతాలు ఏంటి అని అంటే, మొదటి 15 వచనాల్లో మనం చూసింది ఏంటంటే, ఆయన 5,000 మందికి, అంటే 5,000 మంది పురుషులు మాత్రమే, స్త్రీలు పిల్లల సంఖ్య లెక్కించకుండానే 5,000 మంది పురుషులకు ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలతో అద్భుతకరంగా భోజనం పెట్టి వాళ్ళందరూ తృప్తి పడిన తర్వాత 12 గంపలు మళ్ళీ మిగిలినటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని మనం చూసాం. దాని గురించి మనం చాలా మాట్లాడుకున్నాము. దాన్ని విశ్లేషించి మనం అన్వయించుకోవాల్సినటువంటి చాలా పాఠాలు కూడా మనము దాంట్లో నుంచి నేర్చుకున్నాము. అంతేకాకుండా ఆ జనసమూహాన్ని ఆయన పంపించి వేసి ఆయన అదే ప్రాంతంలో ఉండిపోయి తన శిష్యుల్ని మాత్రం కపెర్నహూముకు వెళ్ళమని పంపించినప్పుడు దారిలో వాళ్ళు ఆ సముద్రము దాటుతున్నటువంటి క్రమంలో దోణి ఒక తుఫాన్లో చిక్కుకొని పోయి, ఆ తర్వాత ఆయన వెళ్ళి ఆ తుఫాన్ని నిమ్మలపరిచి వారిని సురక్షితంగా అద్దరికి చేర్చినటువంటి 2వ అద్భుతాన్ని కూడా మనము 16 నుండి 21 వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ధ్యానించాం. ఇదంతా అందరికీ జ్ఞాపకం ఉందని అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఆ తర్వాత కొనసాగింపు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. ఆ తర్వాత ఉన్నటువంటి కొనసాగింపే ఈ మిగతా అధ్యాయం అంతా కూడా. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి భోజనం పెట్టడం అనేటటువంటి అద్భుతం మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం, ఎప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాము అంటే సండే స్కూల్ దగ్గర నుంచే మనకు తెలుసు. చిన్నపిల్లలందరికీ తెలిసినటువంటి కథ ఇది. అంతేకాకుండా క్రైస్తవులకు మాత్రమే కాదు, క్రైస్తవేతరులకు కూడా చాలా బాగా సుపరిచితమైనటువంటి ఒక అద్భుతం ఇది. యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా చెప్పగలిగేటటువంటి ఒక సాధారణమైన వాక్య భాగంగా, సాధారణమైన అని ఎందుకంటున్నానంటే చాలా పరిచయమైనటువంటి వాక్య భాగం కాబట్టి. సో అంత పరిచయమైనటువంటి వాక్య భాగం. కానీ ఆ తర్వాత ఉన్నటువంటి వాక్య భాగాన్ని గురించి మనం ధ్యానించడం చాలా అవసరం. ఎందుకంటే కథ అంతటితో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. తర్వాత రోజు ఏమైందో అది కూడా మనం ధ్యానించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రోజు ఉన్నటువంటి వాక్య భాగం మొదలుకొని, అంటే ఈరోజు మనం దాన్ని పూర్తి చేయలేము, చాలా పెద్ద వాక్య భాగం కాబట్టి, చాలా సంభాషణలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క చిన్న ప్రసంగము అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి, అందులో చాలా విషయాలు మనము ధ్యానించి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది. కాబట్టి కొంత భాగాన్ని మాత్రమే మనం తీసుకొని చిన్న చిన్న వాక్య భాగాలుగా మనము వాటిని విడగొట్టి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు 22 నుండి 35 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో 22, 23 వచనాలు ఒకసారి చదవండి. మరునాడు సముద్రపు టద్దరిని నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకునేది. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియా నుండి వేరే చిన్న దోణెలు వచ్చాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని పంపించేశాడు. ఆ తర్వాత ఆయన కూడా అద్భుతకరంగా ఆ సముద్రం దాటి అవతలకి వెళ్ళినట్టుగా మనము పోయిన వారం చూసుకున్నాం కదా. ఆ తర్వాత రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఉదయమే అక్కడ ఉన్నటువంటి జనసమూహం, అంటే ఎవరైతే ఈ అద్భుతంలో పాల్గొన్నారో, ఎవరైతే ఈ యేసుక్రీస్తు ప్రభు వారికి రొట్టెలు అద్భుతంగా తయారు చేసి ఇచ్చినప్పుడు ఎవరైతే ఆ అద్భుతంలో పాల్గొని భుజించారో ఆ జనసమూహం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు కదా. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వాళ్ళు చాలా దూరం ఏం వెళ్ళలేదు, అక్కడక్కడే ఉన్నారు. అంటే చాలా దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ నిన్న రాత్రి భుజించిన భోజనము వాళ్ళని అక్కడే ఉండేలా చేసింది. ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కావాలి కదా. కాబట్టి మళ్ళీ వెతుక్కుంటూ వచ్చారనమాట యేసుక్రీస్తు ప్రభువుని అక్కడికి. అక్కడే ఉన్నారు వాళ్ళంతా కూడా. ఎక్కడ ఈ అద్భుతం ఎక్కడ జరిగింది అంటే, మనం చెప్పుకున్నాం కదా, గలీలియా సముద్ర తీరంలో, అంటే తిబెరియా అనే ప్రాంతానికి దగ్గర ఉన్నటువంటి తీరంలో ఉన్న ఒక పర్వత ప్రాంతంలో ఇదంతా కూడా జరిగింది, ఈ సంఘటన అంతా కూడా. సో ఈ జనసమూహం ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని పంపించేశాడు కానీ ఆయన వెళ్ళలేదు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు. కాబట్టి ఆయన అక్కడక్కడే ఉండాలి అని వాళ్ళు అనుకున్నారు. సో ఇంకా అక్కడ నిన్న ఉన్నవాళ్ళు కాకుండా ఈరోజు మళ్ళీ వేరే దోణెల్లో కూడా కొంతమంది అక్కడికి వచ్చినట్టుగా మనం చదువుతా ఉన్నాం ఇక్కడికి. అంటే బహుశా అద్భుతం విని వాళ్ళు వచ్చారో, లేకపోతే వేరే లావాదేవీలు ఉండి వచ్చి అక్కడ ఈ విషయం తెలుసుకొని ఉండిపోయారో ఏంటో మనకు తెలియదు. కానీ మొత్తానికి వేరే దోణెల్లో కూడా చాలామంది ఆ ప్రాంతానికి వచ్చినట్టుగా మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. సో వాళ్ళు వచ్చి అక్కడ ఆయన లేడు వాళ్ళు చూసినప్పుడు. కాబట్టి సహజంగా ఎక్కడికి వెళ్ళాలి, ఆయన ఉండే హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఆయన సాధారణంగా ఎక్కడుంటాడు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఆయన స్థిర నివాసం ఎక్కడ,
కపెర్నహూమ్ అనేటటువంటి ప్రాంతంలో. అక్కడికే తన శిష్యుల్ని కూడా ఆయన పంపించాడు. సో వీళ్ళు కూడా సహజంగానే అంచనా వేసి ఉండొచ్చు, తన స్థిర నివాసమైనటువంటి కపెర్నహూమ్లో ఆయన్ని కనుగొనే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళే ప్రయాణం ప్రారంభించారనమాట. అదే మనం తర్వాత చదువుతున్నాం, ఒకసారి చదువుదాం అది. కాబట్టి ఉమ్, యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట ఉమ్. జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోణిలెక్కి యేసును వెతకుచు కపెర్నహూమునకు వచ్చిరి. ఓకే, అది కపెర్నహూమ్కి ఎందుకు వచ్చారంటే అది ఆయన స్థిర నివాసం కాబట్టి అక్కడికి వచ్చారు. కరెక్ట్గానే అంచనా వేశారు, ఎందుకంటే అక్కడికే ఆయన వచ్చాడు కూడా కదా. తన శిష్యులను అక్కడికే పంపించాడు, అక్కడికే ఆయన వచ్చాడు. ఓకే, సో అక్కడికి వచ్చారు వాళ్ళు కూడా వెతుక్కుంటూ. చూడండి, చాలా కష్టపడుతున్నారు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని వెతికి ఆయన దగ్గరికి రావడానికి. నిన్న ఆయన ఉన్న ప్రాంతానికి వచ్చారు, అక్కడ కనబడకపోయేసరికి దోణిలు వేసుకుని మరీ వచ్చారు. అంత సులభమైన పని ఏం కాదు సముద్రం దాటి రావడం అనేది. కానీ వాళ్ళు సరస్సు దాటి, అది సరస్సు అని అంటారు కానీ అది దాని విస్తీర్ణతను బట్టి కానీ లేకపోతే అందులో వేరే వేరే కారణాలు చెప్తారు దాన్ని సముద్రం అని పిలవడానికి, ద సీ ఆఫ్ గ్యాలిలీని. ఓకే, అయితే దాన్ని ఆ సరస్సు దాటి లేకపోతే ఆ సముద్రం దాటి వాళ్ళు కపెర్నహూముకి వచ్చారు, అక్కడ ఆయన్ని కనుగొని వచ్చారని చెప్పి. ఓకే, అండ్ దే ఫౌండ్ హిమ్ దేర్. కనుగొన్నప్పుడు వాళ్ళు ఆయనతో ఎలా సంభాషిస్తున్నారు అన్నటువంటి విషయాలు మనం 25వ వచనం నుండి చదువుతున్నాం. సముద్రపు అద్దరిని ఉమ్, ఆయనను కనుగొని, ఉమ్. బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, ఆ, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా ఓకే, చెప్పుచున్నాను. ఒకసారి అక్కడ ఆగదాం. సో యేసుక్రీస్తు ప్రభుని వారు చూసిన వెంటనే చాలా ఎగ్జైట్మెంట్తో ఆయన వచ్చి ఏమడుగుతున్నారు? బోధకుడా నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు, అసలు ఎలా వచ్చావు అనేది కూడా కదా అందులో. అక్కడ ఉన్నాడని అనుకున్నారు వాళ్ళు, కానీ ఇక్కడికి ఎలా వచ్చాడు, ఎప్పుడొచ్చాడు అనే ప్రశ్నలు వాళ్ళ మనసులో ఉండుండొచ్చు. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని అడుగుతున్నారనమాట. ఓకే, అయితే దానికి యేసుక్రీస్తు ప్రభు స్పందించినటువంటి విధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఆయన ఆ ప్రశ్నకు అసలు కనీసం సమాధానమే చెప్పలేదు. హీ డింట్ ఈవెన్ కేర్ ఫర్ దట్ క్వశ్చన్ కదా. ఆ ప్రశ్నకు ఆయన సమాధానమే చెప్పలేదు. వాస్తవానికి చాలా విషయాలు అక్కడ చెప్పుండొచ్చు ఆయన చెప్పాలనుకుంటే. అసలు ఎప్పుడు వచ్చానన్న సంగతి అలా ఉంచండి, నేను ఎలా వచ్చాననుకుంటున్నారు? ఎంత నాటకీయంగా వచ్చానంటే అసలు నేను వచ్చిన క్రమంలో 1 కాదు 2 కాదు 5, ఏకంగా 5 అద్భుతాలు చేసి వచ్చాను నేను అని చెప్పిండొచ్చు వాళ్ళకి కదా. ఎందుకంటే దట్ వాస్ వాట్ వుడ్ హ్యావ్ రియలీ క్యాప్టివేటెడ్ దెమ్ ఆల్ ద మోర్. వాళ్ళని ఇంకా ఎక్కువగా ఆకర్షితులు చేసేటటువంటి విషయాలు అవే కదా. నేను ఎలాంటి అద్భుతాలు చేశానో తెలుసా, ఇంకా ఏమేం జరిగిందో తెలుసా రాత్రి. అసలు వాళ్ళేమో దోణి వేసుకొని వెళ్ళిపోయారు, నేనేం దోణి వేసుకొని వెళ్ళలేదు, ఏరు దాటడానికి ఏకంగా నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాను అన్నటువంటి విషయాలు ఆయన చెప్పుండొచ్చు వాళ్ళకి కదా. 5 అద్భుతాలు అనేది మనం చెప్పుకున్నాం, గుర్తుందా పోయిన వారం? అంటే మనము మెసేజ్లో భాగంగా చెప్పుకోలేదు కానీ సర్మన్ రివ్యూ టైంలో చెప్పుకున్నాం. యాక్చువల్లీ బ్రదర్ అభిషేక్ నోటీస్ చేసి చెప్పినటువంటి 5 అద్భుతాలు అనమాట అవి. ఎనీబడి రిమెంబర్స్ వాట్ దోస్ ఆర్? ఆయన చూశాడు, ఎప్పుడు చూశాడు? ఆయన కొండ మీద ఉన్నాడు, వాళ్ళు ఎక్కడున్నారు? సముద్రంలో తుఫాన్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో అంతటా చీకటాయను అని చదువుతున్నాం మనం ఇదే వాక్య భాగంలో కదా, 6వ అధ్యాయంలో. చీకటైనటువంటి సమయంలో వాళ్ళు అక్కడెక్కడో సముద్రంలో ఉంటే ఈయన కొండ మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నటువంటి వ్యక్తి వాళ్ళని చూశాడన్నది మొదటి అద్భుతం. అయితే వాళ్ళు కష్టపడుతున్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళాడు, అది 2వ అద్భుతం. 3వ అద్భుతం మనము మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చదువుతాం. యేసు నడుచుకుంటూ నీటి మీద వస్తున్నాడని శిష్యులు తెలుసుకున్నప్పుడు, ప్రభువా నువ్వే అయితే నేను కూడా వస్తానని ఇంకొక ఆయన అన్నాడు. ఎవరైనా? పేతురు. సో ఆయన్ని కూడా నడిపించాడు, అది 3వ అద్భుతం. 4వ అద్భుతం ఏంటి? ఆయన దోణి ఎక్కగానే తుఫాను అణిగిపోయింది అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. తుఫాన్ను అణిచివేయటం అనేది 4వ అద్భుతం. 5వ అద్భుతం ఏంటి అంటే ఆయన ఆ ఓడ ఎక్కగానే వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు వెంటనే. ఓడ అద్దరికి చేరింది, అంటే ఆ దోణి అద్దరికి చేరింది. అది అద్భుతకరంగా జరిగింది, వెంటనే దోణి అద్దరికి చేరిందని ఇదే వాక్య భాగంలో చదువుతున్నాం కదా మనం. 6వ అధ్యాయం 20వ వచనంలోనూ 21వ వచనంలోనూ ఉంటుంది అది. వెంటనే దోణి అద్దరికి వెళ్ళింది అన్నటువంటి విషయం. కాబట్టి 5 అద్భుతాలు. అయితే ఇవన్నీ వాళ్ళకి ప్రస్తావించి విశ్లేషించి ఉండొచ్చు ప్రభు కావాలంటే, ఇలా వచ్చాను నేను, అది సంగతి అని చెప్పుండొచ్చు. కానీ అలా చేయలేదు. ఎందుకంటే వాళ్ళే పాల్గొన్నటువంటి ఒక అద్భుతాన్ని వాళ్ళు విశ్వసించలేదు. అది విశ్వసించలేదు లేదా అంగీకరించే మనసు వాళ్ళకి లేదు అన్నటువంటి విషయం తర్వాత ఈ వాక్య భాగంలో, ముందున్న వాక్య భాగంలో మనం తెలుసుకుంటాము. అలాంటి వారికి ఇంకా ఆయన గురించినటువంటి విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఆయనకు అనిపించలేదు. అంతేకాకుండా వాళ్ళు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటో కూడా ఆయనకు తెలుసు బాగా. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలనో
ఆయన్ని సరిగా అర్థం చేసుకుని ఆయన వెంబడించాలనో, ఆయనకు శిష్యులుగా లోబడాలనో ఆ ఉద్దేశాలతో వాళ్ళు రాలేదు. అలా వచ్చిన వాళ్ళైతే తన గొప్పతనాన్ని, తన మహిమను ఇంకా వాళ్ళకి బయలుపరిచి వాళ్ళని ఇంకా ఆయనకి దగ్గర చేసుకోవచ్చు. కానీ అలాంటి ఉద్దేశాలతో వాళ్ళు రాలేదు. సరైనటువంటి ఉద్దేశాలతోనే రాలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది మనకి వాక్య భాగంలో. కాబట్టి అలాంటివి ఏం చెప్పలేదు వాళ్ళకి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం కూడా ఏంటి అని అంటే, ఈరోజు చాలామంది అద్భుతాలు, స్వస్థతలు చేసేటటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము అక్కడెక్కడో టింబక్టూరులో ఏం చేసి వచ్చామో తెలుసా అని ఇక్కడికి వచ్చి గోపాలు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఏం చేయరు. మళ్ళీ ప్రతి చోటికెళ్ళి ఆ టింబక్టూరు స్టోరీ చెప్పి బతికేస్తాడు మనోడు. కానీ ఎక్కడ ఏం చేయడనమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా కాదు. ఆయన నేను అక్కడెక్కడో ఏం చేసి వచ్చానో తెలుసా అని మాట్లాడు. ఆయన ఇక్కడ ఏం చేస్తాడో అది చేసి చూపిస్తాడు. సో నిజంగా అద్భుతాలు, స్వస్థత వరాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? అప్పుడెప్పుడో 1947లో నేను టింబక్టూరులో ఏదో చేశానని చెప్పడం కాదు. ఇప్పుడు ఇక్కడ నీ కళ్ళ ముందు నిలబడి ఉన్న వాళ్ళ విషయంలో ఏం అద్భుతాలు చేస్తావో చెయ్యి, ఏం స్వస్థతలు చేస్తావో చెయ్యి. అది విషయం కదా. ఓకే, సో దట్ వాస్ హౌ డిఫరెంట్ జీసస్ వాస్. ఓకే, అలా అని చెప్పి ఆయన ముందు చేసినటువంటి క్రియలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి కాదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందికి భోజనం పెట్టిన విషయం, తర్వాత 4,000 మందికి భోజనం పెట్టిన విషయం తన శిష్యులకు ఆయన జ్ఞాపకం చేశాడు. ఎందుకు? ఇప్పుడు కూడా అదే నమ్మకం ఆయన మీద ఉంచమన్న హెచ్చరిక వాళ్ళకి ఇవ్వడం కోసం, లేదా అలాంటి ప్రోత్సాహం వాళ్ళకి ఇవ్వడం కోసం. ఓకే, బట్ నాట్ టు బ్రాగ్ అబౌట్ వాట్ హీ డిడ్. ఓకే, అంటే నేనేం చేశానో గొప్పలు చెప్పుకోవడానికి, ఊరికిన ప్రజలను ఆకర్షించడానికి కాదు. ఓకే, సో అవకాశం ఉండి కూడా ఆయన అది చెప్పలేదు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ నోటీస్ చేస్తున్నాం. సరే, కానీ ఏం చెప్పాడు వాళ్ళకి? వాళ్ళ మనస్సు ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్పకుండా వాళ్ళ మనసులో ఉన్న విషయానికే ఆయన సమాధానం చెప్తున్నాడు. మనం ఈ సువార్తలో చాలాసార్లు ఇది గమనించాం కదా. యోహాను సువార్త 2వ అధ్యాయం 23, 24 వచనాలు మనం చదివినప్పుడు ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు, ఆయన మనుషుల్లో ఏముందో ఆయనకు తెలుసు అన్నటువంటి మాటలు మనం చూసాం. నికోదేము వచ్చి నువ్వు దేవుని వద్ద నుండి పంపబడినటువంటి మంచి బోధకుడివి అని మాకు తెలుసు అని చెప్పినప్పుడు దానికేమీ స్పందించకుండా అతని మనసులో ఉన్నటువంటి విషయానికి సమాధానం చెప్తున్నట్టుగా మనం అక్కడ కూడా గమనించాము. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే చూసాము కదా. అలాగే 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి దగ్గర స్వస్థపరిచినటువంటి వ్యక్తి యొక్క రహస్య జీవితం ఏంటో ఆయనకు తెలుసు. అందుకే మళ్ళీ పాపం చేయొద్దు అన్నటువంటి హెచ్చరిక ఆయనకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి జనసమూహం హృదయంలో ఏముందో కూడా ఆయనకి తెలుసు. ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? 26వ వచనంలో ఒకసారి చూద్దాం. మీరు సూచనలను చూచుట వలన కాదు గాని మ్. రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా ఓకే, చెప్తాను. మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు తిని తృప్తి పడ్డారు కాబట్టే నా దగ్గరకు వస్తున్నారు. అంటే ఎందుకు వస్తున్నారు? మళ్ళీ ఆ రొట్టెలు కావాలని వస్తున్నారు. కానీ సూచన చూడడం బట్టి నా దగ్గరికి రావట్లేదు అని చెప్తున్నాడు. మరి వాళ్ళు ఏం చూశారు? సూచన చూడలేదా వాస్తవానికి? చూశారు కదా. మరి ఎందుకు సూచన చూడటాన్ని బట్టి రాలేదు అని అంటున్నారు? ఇంకొక విషయం, మనం ఇక్కడ 6వ అధ్యాయంలోనే 14వ వచనం, 6వ ఆ అధ్యాయం 14. మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి ఆ, నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొని ఓకే, ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియలు చూసారా లేదా? చూశారు, నమ్మారు కూడా. ఎంతవరకు నమ్మారు అంటే ఈ లోకంలోనికి రానయ్యున్న ప్రవక్త ఈయనే కాబట్టి, ఈయన మెస్సియా కాబట్టి ఈయన్నే రాజుగా చేయాలి మనం అన్నంతగా ఆయన విషయంలో ఒప్పించబడ్డారు వాళ్ళు కదా. కానీ యేసుప్రభు ఎందుకు ఇలా అంటున్నారు? మీరు సూచన చూడడాన్ని బట్టి రాలేదు అని. చూడలేదు అని అనట్లేదు ఆయన. మీరు చూడలేదు అనట్లేదు, ఎక్సలెంట్, చూడలేదు అనట్లేదు. కానీ అది కాదు మీరు రావడానికి కారణం. మీరు రావడానికి కారణం ఏంటి అంటే ఆ సూచన వల్ల కలిగినటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో మీకు, అంతవరకు మాత్రమే దాన్ని చూస్తున్నారు మీరు. కానీ ఆ సూచన బట్టి మీరు ఏమర్థం చేసుకుని ఉండాల్సింది? ఆ సూచన చేసినటువంటి వాని మహిమను మీరు గుర్తుంచి ఉండాల్సింది. ఆ సూచన చేసినటువంటి వాని స్వభావాన్ని మీరు గుర్తెరిగి ఉండాల్సింది. దాన్ని బట్టి మీరు నా దగ్గరికి రావట్లేదు. అంటే ఆ సూచన వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని కానీ, ఆ సూచన వెనకాల ఉన్నటువంటి మిమ్మల్ని రక్షించేటటువంటి ఉద్దేశం కానీ, నన్ను నేను బయలుపరుచుకునేటటువంటి ఆ ప్రణాళిక కానీ మీరు అర్థం చేసుకోకుండా కేవలం దానివల్ల మీకు కలిగినటువంటి ప్రయోజనాన్ని బట్టి మాత్రమే వస్తున్నారు నా దగ్గరికి. ఏంటి వాళ్ళకు వచ్చిన ప్రయోజనం? రొట్టెలు తిని తృప్తి పడ్డం. కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చారు మళ్ళీ? నువ్వు ఎట్లయినా చేయి, సూచన చేస్తావా లేకపోతే తయారు చేసి ఇస్తావా మాకు అనవసరం, కానీ మాకు మాత్రం రొట్టెలు కావాలి అంతే. దానికోసమే మీరు వస్తున్నారు. మీ దృష్టి అంతా కూడా కేవలం నేను పెట్టినటువంటి భోజనం పైన మాత్రమే ఉంది. అలా మాట్లాడకూడదండి. అది ప్రేమ కాదు. మనం ప్రేమగా మాట్లాడాలి కదా. ఈరోజు క్రైస్తవులు చెప్తారు మనకి, దట్ ఈస్ నాట్ లవ్ బ్రదర్, యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్ కదా. ఎందుకంటే వీళ్ళకి యేసుక్రీస్తు ప్రభు కంటే చాలా ప్రేమ ఉంటుంది కదా, ఎక్కువ. క్రిటిసిజం వైరస్, వాట్ ఈస్ దట్? ఓ
క్రిటిసిజం వైరస్ ఉందంట. ఓకే. ఒకవేళ క్రిటిసిజం వైరస్ హెల్దీ క్రిటిసిజం వైరస్ అయితే అది నాకు యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చింది. ఇట్ ఈస్ గుడ్. ఇట్ ఈస్ అ గుడ్ వైరస్ బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ జీసస్. ఇట్స్ అ వెరీ హెల్దీ థింగ్. సో కల్టివేట్ ఇట్, స్ప్రెడ్ ఇట్, మేక్ ఇట్ మోర్ కంటేజియస్. కొత్త కొత్త టర్మినాలజీలో మాత్రం ఏం తక్కువ లేదు మన వాళ్ళకి. కానీ లుక్ ఎట్ జీసస్. అంటే మనం పరిచర్య ఎట్లా చేయాలి, మన వ్యవహార శైలి ఎలా ఉండాలి, మనం ఎలా మాట్లాడాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని మనం ఆదర్శంగా తీసుకోవాలి అన్ని విషయాల్లోనూ కదా. సో ప్రభు ఏమైనా ఆమోదిస్తున్నారో వాళ్ళు వచ్చినటువంటి ఉద్దేశాన్ని? అరే మీరంతా వచ్చారా, నాకు కావాల్సింది కూడా అదే, ఐ జస్ట్ వాంట్ ద క్రౌడ్ టు ఫాలో మీ. నాకు కూడా పెద్ద జనసమూహం నా దగ్గరికి రావడమే కావాలి. మీరంతా వచ్చారా, ఫస్ట్ కూర్చోండి, ఫస్ట్ భోజనం చేసిన తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాడా? లెట్ us ఫస్ట్ హ్యావ్ లంచ్, సారీ బ్రేక్ఫాస్ట్. లంచ్ అయి ఉంటుంది అప్పటికి, వాళ్ళు వెతుకుంటూ వచ్చారు కదా కష్టపడి. సో ఫస్ట్ ఆ పని కానిచ్చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాడా? అనలేదు. క్రైస్తవ పరిచర్య యొక్క ఉద్దేశం కూడా అదే. మనం పోయిన వారం చెప్పుకున్నాం కదా, ఇతరులకు ఉన్నటువంటి అవసరతల్ని గుర్తించేది క్రైస్తవ ప్రేమ, సమాజానికి మేలు చేసేది క్రైస్తవ ప్రేమ. వాళ్ళు వస్తారా రారా అన్నటువంటి విషయంతో నిమిత్తం లేకుండానే వాళ్ళకి మనము మేలు చేసేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ప్రభు అలాగే చేశాడని చెప్పుకున్నాం మనం. కానీ దానికి పరిమితులు ఉన్నాయా? ఉన్నాయి. దానికి ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉందా? ఉంది. అంటే నువ్వు ఇచ్చే ప్రయోజనాల కోసమే ప్రజలు నీ దగ్గరకు వస్తున్నారు అని అంటే, వాళ్ళ అవసరతలు తీర్చడం వేరే, నువ్వు వాళ్ళకి చేసేటటువంటి మేలు నువ్వు అవకాశంగా తీసుకోవడం వేరే కదా. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ బెనిఫిటింగ్ అవుట్ ఆఫ్ వాట్ యూ డూ ఫర్ దెమ్ వెన్ దే ఆర్ ఇన్ నీడ్ అండ్ వెన్ దే బిగిన్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్, రైట్? అండ్ మన ఉద్దేశం క్రైస్తవ ప్రేమ ప్రదర్శించడమే ఎప్పుడైనా కూడా. వాళ్ళు దానివల్ల రాబట్టబడతారా లేదా అన్నది తర్వాత విషయం అయినప్పటికీ, వాళ్ళకి మనం మేలు చేసినప్పుడు అది సువార్తకు సహాయంగా ఉండాలన్నటువంటి ఉద్దేశాన్ని, ఆ దృష్టికోణాన్ని మాత్రం మనం కోల్పోకూడదు, రైట్? బికాస్ వీ వాంట్ టు షో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ వెన్ వీ డూ దాట్. కానీ దాన్ని ప్రయోజనంగా తీసుకుని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఎవరైనా ప్రయత్నించినప్పుడు మాత్రం వీ షుడ్ టెల్ దెమ్ ద పర్పస్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ. మన ఉద్దేశం ఏంటి? ఒక సమాజానికి మనం మేలు చేస్తున్నామంటే ఉద్దేశం ఏంటి? కేవలం తాత్కాలికంగా వాళ్ళు రొట్టెలు తిని తృప్తిపడి చచ్చిపోవాలనా? కాదు. దానికి మించి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి నిత్య జీవాన్ని గుర్తెరగాలన్నటువంటి ఉద్దేశంతో కదా మనం పరిచర్య చేసేది. సో దాన్ని అన్డ్యూ అడ్వాంటేజ్ ఎవరైనా తీసుకుంటున్నారంటే డెఫినెట్లీ చెప్పాల్సి వస్తుంది. అది కాదు మా ఉద్దేశం. వెన్ యూఆర్ ఇన్ నీడ్ వీ వుడ్ డెఫినెట్లీ హెల్ప్, బట్ దట్ ఈస్ నాట్ ఫర్ యూ టు గివ్ అప్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డూ యువర్ ఓన్ థింగ్. ఓకే, బట్ దట్స్ వన్ ఆస్పెక్ట్ టు ఇట్. కానీ ఇక్కడ ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు మాత్రం నిన్న వాళ్ళకి నిజంగా అవసరం ఉంది కాబట్టి వాళ్ళేం అడిగారా, మాకు భోజనం పెడితే కానీ మేము వెళ్ళమని వాళ్ళు ఏమైనా కూర్చున్నారు అక్కడ? మేము వెళ్ళము నిన్ను వెళ్ళనీయమని చెప్పి ఏమైనా అడిగారా? వాళ్ళు అడగలేదు. ఆయనే వాళ్ళ అవసరత గుర్తెరిగి వాళ్ళకి భోజనం పెట్టాడు కనికరంతో. కనికరంతో చేశాడు అనేది కూడా మనం చూసాం పోయిన వారం కదా. హీ హ్యాడ్ కంపాషన్ ఆన్ దెమ్ అండ్ హీ డిడ్ ఇట్. కానీ ఈరోజు ఆ అవసరం ఉందంటే లేదు. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ అలా చేయకుండా యేసుక్రీస్తు ప్రభు ఉచితంగా భోజనం పెడుతున్నాడు కదా, కాబట్టి దానికోసం వచ్చేసారనమాట. మళ్ళీ పెడతాడని చెప్పి. దే లైక్ ఫిష్ శాండ్విచ్, వెరీ టేస్టీ ఫిష్ శాండ్విచ్ కదా. అండ్ నో వన్ కెన్ ఈట్ జస్ట్ వన్ అన్నట్టు మళ్ళీ వచ్చేసారు. సో దట్స్ నాట్ హార్ష్నెస్ టు టెల్ పీపుల్ యువర్ రైట్ మోటివ్స్. ఓకే, అండ్ వాళ్ళు రావాల్సినటువంటి ఉద్దేశం ఏంటో, వాళ్ళు దేన్ని వెతకాలన్నటువంటి ఉద్దేశం ఏంటో వాళ్ళకి నేర్పించడం అనేది హార్ష్నెస్ కాదు. ఓకే, అండ్ హీ వాజ్ నాట్ ఆఫ్టర్ నంబర్స్. ఇలా చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారన్నటువంటి విషయం కూడా ఆయనకి తెలుసు, రైట్? ఆయన మనుషుల ఆంతర్యాన్ని ఎరిగినవాడు కాబట్టి తర్వాత ఏం జరగబోతుందో అన్నటువంటి విషయాలు కూడా ఆయన ఎవరు చెప్పకుండానే తెలుసుకునేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కాబట్టి ఇలా మాట్లాడితే వాళ్ళు వెళ్ళిపోతారన్న విషయం ఆయనకు తెలుసా తెలీదా? తెలుసు. తప్పకుండా వెళ్ళిపోయారు కూడా. ఆ విషయం ఆయనకు ముందే తెలుసు. ఇలా మాట్లాడితే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి నేను కొంచెం వాళ్ళకి తగినట్టుగా, కొంచెం వాళ్ళు అర్థం చేసుకునే విధంగా, కొంచెం వాళ్ళ కనీసం అఫెండ్ అవ్వని విధంగా నేను చెప్పాలని ఏమైనా ఆలోచించాడా? లేదు. ఎందుకంటే నిజమైనటువంటి ప్రేమ ఎప్పుడు కూడా నిజమే చెప్తుంది. అవతల వాళ్ళకి ప్రయోజనకరంగా ఉన్నటువంటి విషయాన్నే చెప్తుంది. వాళ్ళని మోసం చేసి వాళ్ళకి హాని కలిగించేటటువంటి మార్గంలో ఎప్పుడు కూడా నడిపించదు. అందుకే వాళ్ళకి నిజంగా ప్రయోజనకరమైనటువంటి విషయం ఏంటో చెప్తున్నాడు. మీరు రొట్టెలు తిని, మీరు బతుకున్నంత కాలం నేను పెట్టే రొట్టె తిని కూడా చచ్చిపోయి నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. కానీ అది కాదు కదా నేను వచ్చిన ఉద్దేశం, అది కాదు.
అన్నది ప్రభు మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశం అనమాట. అదే చెప్తున్నాడు 27వ వచనంలో చెప్తున్నాడు చూడండి ఆ మాట. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని Hmm. నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. Hmm. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఓకే, ఇప్పుడు వాళ్ళకి చాలా సూటిగా చెప్తున్నాడు ఏ ఉద్దేశంతో ఆయన దగ్గరికి రావాలి, ఏ ఉద్దేశంతో రాకూడదు అన్నటువంటి విషయాలు చెప్తున్నాడు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము అనుగ్రహించు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. అది మీకు మనుష్య కుమారుడు ఇస్తాడు, దాని కొరకు తండ్రి ఆయన్ను పంపించాడు లేదా ముద్ర వేసి ఉన్నాడు అన్నటువంటి మాట చెప్తున్నాడు. అంటే నియమించాడు, తండ్రి నియమించిన వానిగా ఆయన పైన తండ్రి యొక్క ముద్ర ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. సో అధికారికంగా తండ్రే యేసుక్రీస్తు ప్రభువుని మనుష్య కుమారుడిని మనుషులకు జీవాహారము ఇవ్వడం కోసం నియమించాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ దాన్ని అలా ఉంచితే యేసుక్రీస్తు ప్రభు మాటల్ని ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి అంటున్నాడు కదా. క్షయమైన అంటే నశించిపోయే, పాడైపోయే. ఇప్పుడు ఈరోజు మంచి బిర్యానీ తెచ్చుకున్నాం అనుకోండి, మనం ఎన్ని రోజులు తింటాం దాన్ని? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులు, వారం రోజులు ఉంటాయేమో. ఉంటుంది, వారం రోజులు ఉంటుంది. హోటల్కి వెళ్తే అలాగే తింటాం. ఈరోజు పెట్టి చూపిస్తాం కావాలంటే వారం. కానీ ఇట్ హ్యాస్ అన్ ఎక్స్పైరీ డేట్ కదా, పాడైపోతుంది. అది క్షయమైన ఆహారం. అంతేకాకుండా ఆ క్షయమైన ఆహారం తిన్న వాళ్ళందరూ ఏమైపోతారు? వాళ్ళు కూడా చచ్చిపోతారు. సో దేర్ ఫుడ్ విల్ పెరిష్ అండ్ దే ఆల్సో విల్ పెరిష్ కదా. ఫుడ్ ఫర్ ద బెల్లీ అండ్ బెల్లీ ఫర్ ద ఫుడ్ అండ్ గాడ్ విల్ డిస్ట్రాయ్ బోత్ ఇట్ అండ్ దెమ్ అంట. సో అది క్షయమైన ఆహారం అని అందుకే అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తయారు చేసి ఇచ్చినటువంటి ఆహారం అయినా సరే దేనికోసం తయారు చేసినటువంటి ఆహారం? అది ఈ లోకానికి, ఈ జీవితానికి, ఈ భౌతిక దేహానికి సంబంధించినటువంటి ఆహారం కాబట్టి అది కూడా క్షయమైనటువంటి ఆహారమే. నిన్న వాళ్ళు తిన్నది కూడా స్వయంగా ప్రభువే తయారు చేసి ఇచ్చినప్పటికీ కూడా. మన్నా ఇట్స్ విల్ కమ్ టు మన్నా. ఓకే, మన్నా తిన్న వాళ్ళు కూడా చచ్చిపోయారా లేదా? చచ్చిపోయారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత. అది పరలోకం నుండి దేవుడు ఇచ్చినటువంటి ఆహారం అని అంటారు కదా. కానీ అది కూడా ఈ భౌతిక దేహాన్ని సస్టైన్ చేయడం కోసమే ఇచ్చినటువంటి ఆహారం. ఈ భౌతిక దేహాన్ని కొనసాగించడానికి మాత్రమే ఇచ్చినటువంటి ఆహారం కాబట్టి అదేం నిత్య జీవం ఇచ్చేటటువంటి ఆహారం కాదు. కాబట్టి క్షయమైన ఆహారము అని దాన్ని అంటున్నారు. మరి అక్షయమైన ఆహారం అంటే ఏంటి? ఎప్పుడు పాడవనటువంటి ఆహారం. అంతేకాకుండా అది తిన్నవారికి కూడా నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి ఆహారం. అంటే ఆ ఆహారం అక్షయమైనది, అది తిన్నవారు కూడా అక్షయతను ధరించుకుంటారు, ఎప్పుడూ చనిపోరు, నిత్యము జీవిస్తారు. అలాంటి ఆహారం కోసం మీరు కష్టపడాలి అని చెప్తున్నాడు. ఏం కష్టం గురించి మాట్లాడుతున్నాడు? ఏం కష్టపడ్డారు వీళ్ళు? సందర్భంలో చెప్పాలి. చాలా కష్టపడి వచ్చారు. అక్కడంతా వెతికారు, నిన్న తిన్న చోట ఉంటాడేమో అని అక్కడంతా వెతికితే అక్కడ లేడు. ఇలా కాదు, తన సొంతూరులో ఉంటాడులే అని చెప్పి ఎంత కష్టమైనా సరే దోణిలు ఎక్కి మరీ వచ్చారు. వచ్చి వెతుక్కుని ఆయన దగ్గరకు వచ్చి ఇప్పుడు చెప్తున్నారనమాట ఈ మాటలు. అమ్మయ్య దొరికావనైనా అన్నట్టుగా ఒక నెట్టూరు పెరిచి ఇంక భోజనం పెడతాడులే అని అనుకుంటున్నారు వాళ్ళు కదా. సో అంత కష్టపడి వచ్చారు దేనికోసం? ఆహారం కోసం. సో ఇప్పుడు వాళ్ళ ఉద్దేశాన్ని కరెక్ట్గా ఆయన ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు వచ్చింది నేను నిన్న పెట్టినటువంటి రొట్టెలు మళ్ళీ కావాలని చెప్పి, అది క్షయమైన ఆహారం. కానీ మీరు రావాల్సింది దేనికోసం? అక్షయమైన ఆహారం కోసం రావాలి. దానికోసం మీరు ఈ కష్టమంతా పడి ఉంటే అది నిజంగా ఇట్ వుడ్ హావ్ బీన్ వర్త్ వైల్. అది నిజంగా ఆశీర్వాదకరంగా ఉండుండేది మీకు. మీ కష్టమంతా కూడా ఈ అక్షయమైన ఆహారం కోసం మీరు వెచ్చించుంటే కనుక ఎంత బాగుండేది. కానీ మీరు మాత్రం దేనికోసం కష్టపడ్డారు? క్షయమైన ఆహారం కోసం కష్టపడ్డారు. అది కాదు, మీరు అక్షయమైన ఆహారం కోసమే కష్టపడాలి. అది మీకు మనుష్య కుమారుడు ఇస్తాడు. అది ఇవ్వడం కోసమే తండ్రి అయిన దేవుడు ఆయన్ని నియమించాడు, ముద్రించాడు అన్నటువంటి మాటలు ప్రభు చెప్తున్నాడు. సో కష్టపడాలి అన్నంత వరకు వాళ్ళకి అర్థమైంది. ఏదో పని చేయాలని చెప్తున్నాడు మనం, ఆ ఆహారం కావాలంటే అన్నంత వరకు అర్థమైంది. కాబట్టి తర్వాత ప్రశ్న అడుగుతున్నారు చూడండి 28వ వచనంలో. వారు ఆ, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడిగగా, ఏదో చేయాలని అయితే చెప్తున్నాడు కదా. అంటే కష్టపడండి అని చెప్తున్నాడు కదా. క్షయమైన ఆహారం కోసం కష్టపడద్దు, మొత్తానికి కష్టపడమంటున్నాడు. దేనికోసం? అక్షయమైన ఆహారం కోసం. ఇంతకీ ఏం చేయాలి కష్టపడమంటే? దేవుడు ఆమోదించేటటువంటి ఆ క్రియ ఏంటి అని అడుగుతున్నారు. దానికి సమాధానంగా 29వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. యేసు
ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసం ఉంచుటయే Hmm. దేవుని క్రియ అని వారితో చెప్పాను. అంటే వేరే ఏ క్రియ కూడా క్రైస్తవం మన నుండి కోరట్లేదు కదా. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఏం చేయాలి? మీరు రక్షింపబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షింపబడతారు. ఇదే ఎప్పుడు సువార్త పిలుపు కదా. అదే పిలుపు ప్రభువే స్వయంగా ఇస్తున్నాడు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఏం చేయాలంటే తండ్రి పంపించినటువంటి వాని యందు విశ్వాసం ఉంచండి. ఎవరైనా ఆయనే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, వారితో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. అది వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. తర్వాత సంభాషణలో అది మనకు అర్థమవుతుంది. కాకపోతే వాళ్ళు బహుశా ఈ ప్రశ్న అడిగినప్పుడు అప్పటి వరకు శాస్త్రులు పరిసయ్యుల బోధ కింద ఉన్నారు కాబట్టి ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడేమో ఈయన, మనం ఏమేం చేయాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనల జాబితా ఆయన ఇస్తే అవన్నీ కూడా మనం సరిగ్గా చేసి నెరవేరిస్తే అప్పుడు దేవుని క్రియలు చేసిన వాళ్ళం అవుతాం. సరిగ్గా ఆయన చెప్పినట్టుగా అక్షయమైనటువంటి ఆహారం అని ఏదో చెప్తున్నాడు కదా, దానికోసం కష్టపడిన వాళ్ళం అవుతామని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అదంతా కాదు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచాలంతే అని చెప్తున్నాడు. దట్స్ హౌ సింపుల్ ఇట్ సౌండ్స్, బట్ దట్స్ హౌ కాంప్లెక్స్ ఇట్ ఈస్. అది ఎంత సరళంగా మీకు వినబడుతుందో అంత క్లిష్టమైనది, అంత కష్టతరమైనది ఆయన యందు విశ్వాసం ఉంచడం అనేది. అదే ఉందండి, మేమంతా విశ్వసించాం కదా అని మీరు అనొచ్చు. ఇప్పుడు విశ్వసించారు కాబట్టి అంటున్నారు ఆ మాట. కానీ మీరు విశ్వసించడం వెనకాల ఏముందో ఈ వాక్య భాగమే మనకు నేర్పిస్తుంది. అదంతా కూడా మనం ముందు ముందు చూద్దాం. అది ఎందుకు అంత సరళమైనది కాదు, వినబడేంత సరళమైనది ఎందుకు కాదు అని నేను అంటున్నాను అనేది మీకు అర్థమవుతుంది తర్వాత. అంటే ఈరోజే మనం అవంతా కూడా కవర్ చేయకపోవచ్చు, కానీ ఈ వాక్య భాగం మనం ముగించే లోపల అదంతా కూడా మీకు చక్కగా అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఆల్దో ఇట్ సౌండ్స్ వెరీ ఈజీ. ఇట్ ఈస్ నాట్ ఈజీ అని అంటే ఇప్పుడు ఆయన పెద్ద లిస్టు చెప్పింటే కనుక సిద్ధపడి మేము చేయడానికి విల్లింగ్గా ఉన్నాం అన్నట్టుగా అడిగారు కదా, మేము ఏం చేయాలి అన్నట్టు. అంత సులభమైనటువంటి విషయం చెప్పినప్పుడు ఎందుకు చేయలేదు? అంటే ఇంకా చాలా కష్టమైనటువంటి విషయాలు చెప్పింటే చేసి ఉండేవాళ్ళు కదా వాళ్ళు. అంత సరళమైనటువంటి పని చెప్పినప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు కూడా మోక్షం సంపాదించుకోవడానికి మనం ఏవేవో చెప్తే అవన్నీ చేయడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారు కదా. నదిలో మునుగమంటే మునుగుతారు, ఏదో కొండ ఎక్కమంటే ఎక్కుతారు, ఇంకా వాళ్ళ శరీరాల్ని నలగొట్టుకోవడానికి, వేధించుకోవడానికి ఏం చెప్పినా చేస్తున్నారు కూడా. మనం లోకవ్యాప్తంగా ఉన్నటువంటి జనాల్ని చూస్తున్నప్పుడు వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళకి తెలిసినంతలో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఈ జీవితానంతరం ఇంకొక జీవితం ఉంది, దానికోసం మనం సిద్ధపడడం కోసం ఏదేదో చేస్తున్నారు. అవన్నీ చేయడానికి మనుషులు సిద్ధమే. కానీ యేసుక్రీస్తు ప్రభు చాలా సరళంగా ఉచితమైనటువంటి సరళమైనటువంటి ఒక పరిష్కారాన్ని చెప్తున్నాడు నిత్య జీవం కోసం. ఏంటది? విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాడు. ఎందుకు విశ్వసించలేకపోతున్నారు? ఎందుకంటే అది వినబడినంత, మనం చెప్తున్నంత సరళమైనది కాదు. ఓకే, సో తర్వాత ప్రశ్న అడుగుతున్నారు 30వ వచనం. వారు ఆ, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు ఉమ్, నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? వస్తుంది, మెల్లగా బయటకు వస్తుంది అనమాట రంగు, అసలు రంగు. అలా అయితే వాళ్ళ టోన్ ఎలా ఉండి ఉంటుందో ఊహించండి ఒకసారి. అలా అయితే నిన్ను చూసి మేము విశ్వసించడానికి నువ్వు ఏ సూచక క్రియ చేస్తున్నావు అని అడుగుతున్నారు. అది విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకు మాత్రం ఏదేదో అనిపిస్తుంది. ఆ? నాకు మాత్రం ఏదేదో అనిపిస్తుంది, కానీ యేసు ప్రభు అంత కనికరం కలిగిన వాడిని కాదు కదా నేను, అందుకే ఏదేదో అనిపిస్తుంది నాకు. ఓకే, కానీ ఆయన మాత్రం చాలా కనికరంతో వాళ్ళకి ఇంకా సమాధానం చెప్తున్నాడు కదా. నిన్న పెట్టిన ఆహారాన్ని వాళ్ళే తిన్నారు, అది తిన్నందుకే ఇప్పుడు మళ్ళీ పెడతాడని చెప్పి వచ్చాక ఏం సూచక్రియ చూపిస్తామని అంటున్నారు. అందుకే ఆయన చెప్పాడు కదా, మీరు సూచనలు చూడటం బట్టి రాలేదు కానీ తినడానికే వచ్చారు అంతే. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నారు, ఏం సూచక్రియ చూపిస్తున్నావు అని చెప్పి మళ్ళీ వేరే మనకి ప్రయోజనం లేని వేరే ఏదైనా సూచక్రియ చూపిస్తాడేమో. అలా కాదు, మనకు కరెక్ట్గా కావాలి. అందుకే తర్వాత వచనంలో చెప్తున్నారనమాట ఏం కావాలో. 31వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి ఏమంటున్నారు. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. అయితే గితే నువ్వేమైనా అద్భుతాలు చేయాలనుకుంటే ఏం చేయాలి? భోజనం విషయం మర్చిపోవద్దు. లేఖనాల్లోనే రాయబడింది కదా, భుజించుటకు ఆయన వారికి మన్నా, పరలోకం నుండి మన్నా కురిపించాడన్నటువంటి మాట రాయబడింది కదా. మన పితరులకు అట్లా ఇచ్చాడు కదా మోషే. కాబట్టి నువ్వు కానీ ఒకవేళ సూచక్రియ చేయాలనుకుంటే ఏం చేయాలి? మళ్ళీ ఇంకోటి ఏదన్నా మన్నా లాంటిదో లేకపోతే నిన్న ఇచ్చిన లాంటిదో ఏదో ఒకటి. మరి ఏమిస్తావో చూడు మరి.
అని అడుగుతున్నారనమాట. కానీ అంతకు మించి ఇందులో ఉన్నటువంటి ఒక అవిశ్వాసం ఏంటి అని అంటే, వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసరాహిత్యం ఏంటి అని అంటే, వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు నిన్న ఏదో భోజనం పెట్టి చాలా గొప్ప అనుకుంటున్నావు కదా, 5,000 మందికి పెట్టుంటావు మహా అయితే, అంటే పురుషులకి. సరే 20,000 మంది అనుకుందాం. కానీ అరణ్యంలో ఎంతమంది తిన్నారు మోషే పెట్టినప్పుడు? లక్షల మంది తిన్నారు. ఎంతకాలం తిన్నారు? 40 సంవత్సరాలు తిన్నారు. దానికంటే గొప్ప క్రియ ఏం కాదు నువ్వు చేసింది. సో ఇన్ కంపారిజన్ మా పితరులు చూశారు అని చెప్పినటువంటి అద్భుతం ఏదైతే ఉందో, రాయబడినటువంటి అద్భుతం ఏదైతే ఉందో, అలాంటిది నువ్వేమైనా చేస్తావా, లేదా దానికి మించి నువ్వేమైనా చేస్తావా? ఏం సూచక్రియ చేస్తున్నావు అంటే, నిన్న జరిగింది ఏదో సూచక్రియ అనుకుంటున్నావు నువ్వు. ఏం చూసి మేము నమ్మాలి? షో ఇస్ సంథింగ్ బెటర్ దెన్ వాట్ వీ ఆల్రెడీ నో. మోసెస్ ఒక మనిషి, ఒక ప్రవక్త, బట్ మనిషి. సో మోసెస్ ఒక మనిషిగా చేశాడు కదా, నువ్వు నిన్ను నమ్మాలి అని అంటే ఆ మనిషి చేసిన దానికన్నా ఎక్కువగా నమ్మాలి కదా నేను ఎగ్జాక్ట్లీ అని అడుగుతున్నారు. అంటే నువ్వు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చావని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు కాబట్టి, ఆ మనిషి చేసిన దానికంటే ఎక్కువ చేయాలి కదా నువ్వు. అంటే ఈజ్ ఇన్ దేర్ ఏ వ్యాలిడిటీ ఇన్ దట్ క్వశ్చన్? దానికి చెప్తున్నాడు సమాధానం తర్వాత. వ్యాలిడిటీ ఎందుకు లేదు అని అంటే, వాళ్ళ ఉద్దేశాలు సరిగ్గా లేవు కాబట్టి వ్యాలిడిటీ లేదు. ఉద్దేశాల్లో సమస్య ఉంది కదా, ఓకే. కాకపోతే దానికి తగినట్టుగానే ఆయన సమాధానం చెప్తున్నాడు ఆ తర్వాత. దానికి ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అని అంటే, కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. అంటే వీళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాన్ని బట్టి చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా మోషే పేరు ప్రస్తావించారా వాళ్ళ మాటల్లో? లేదు. కానీ వాళ్ళ మనసులో మోషే ఉన్నాడని ఆయనకు తెలుసు. అది మోషే ఇచ్చాడని మీరు అనుకుంటున్నారు, కానీ పరలోకమందున్న నా తండ్రియే ఇచ్చాడు. అట్లాగే ఇప్పుడు జీవాహారాన్ని, నిజమైనటువంటి ఆహారాన్ని మీకు ఇచ్చింది ఎవరు, ఇస్తుంది ఎవరు? తండ్రియే ముద్రించి పంపినటువంటి మనిషి కుమారుడు ఇస్తున్నాడు. ఓకే. సో అక్కడ దెర్ ఇస్ అ సిమిలారిటీ. బోత్ ఆర్ బీయింగ్ డన్ బై ద సేమ్ పర్సన్. ఒకే వ్యక్తి ఈ రెండు క్రియల్ని చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు వారికి ఇస్తున్నటువంటి జీవాహారం ఏదైతే ఉందో, లేదా యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి జీవాహారం ఏదైతే ఉందో, అదే అలాగే పరిచయం చేసుకోబోతున్నాడు ఇప్పుడు. అది ఎందుకు మోషే ఇచ్చినటువంటి అరణ్యంలో 40 సంవత్సరాలు అన్ని లక్షల మందిని పోషించినటువంటి మన్నా కంటే ఎందుకు గొప్పది? ఎందుకనంటే 49వ వచనంలో దానికి సమాధానం చెప్తున్నాడు చూడండి. అంటే తర్వాత చాలా సంభాషణ ఉంది మధ్యలో, కానీ అవన్నీ ఒకవేళ మనం బ్రాకెట్స్ అనుకుంటే, ఇక్కడ సూటిగా ఆన్సర్ కావాలంటే కంపారిజన్ 49వ వచనం ఒకసారి చదువుదాం. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఓకే, దట్స్ ఎనఫ్. అర్థమైందా కంపారిజన్? ఎందుకు ఇది సుపీరియర్? ఎందుకంటే పరలోకం నుండి అనుగ్రహించబడిన మన్నా తిన్న వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు? మా పితరులు తిన్నారు అని అంటున్నారు కదా, కనబడాలి కదా, ఏరి కనబడరే మరి పితరులు? నిలబడి ఉండాలి కదా, ఇప్పటికీ చచ్చిపోయారు. అంటే వాళ్ళు తిన్నది ఏం ఆహారం? క్షయమైన ఆహారం. కానీ ఇది తినువాడు అంటే, ఇప్పుడు నేనే ఆహారం గురించి అయితే మాట్లాడుతున్నాను, అది తినువాడు నిత్యము జీవిస్తాడు, నిత్య జీవం ఇచ్చేటటువంటి ఆహారం ఇవ్వడానికి నేను వచ్చాను అంటున్నాడు. ఇప్పుడు 33వ వచనానికి వద్దాం తిరిగి. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. అయితే పరలోకం నుండి దిగి వచ్చినది అని ఇక్కడుంది. ఫర్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్ ఈజ్ హీ. ఫర్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్ ఈజ్ హీ. పరలోకం నుండి దిగి వచ్చిన వాడే ఆ జీవాహారము అని చెప్తున్నాడు. దిగి వచ్చినది అని ఒక వస్తువుని గురించి మాట్లాడుతున్నట్టుగా అక్కడ అనువదించారు తెలుగు బైబిల్లో, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చాలా ప్లెయిన్గా ఉంది. ద బ్రెడ్ ఆఫ్ గాడ్ ఈస్ హీ హూ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అలంకారప్రాయంగా తన్ను తాను రొట్టెతో పోల్చుకుంటున్నాడు. ఎందుకు తన్ను తాను రొట్టెతో పోల్చుకుంటున్నాడు? ఈ వాక్యభాగం అంతట్లో ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. తనని రొట్టెతో పోల్చుకుంటూ మాట్లాడుతున్నాడు. ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడడం అనేది మనందరికీ తెలుసు. ఆయన బోధలన్నింటిలో సాధారణంగా కనబడేటటువంటి విషయం అది కదా. ఉపమాన రీతిగా ప్రభు బోధిస్తాడు. అయితే ఇక్కడ ఉపమాన రీతిగా అలంకారప్రాయంగా తన్ను తను రొట్టెగా ఎందుకు పిలుచుకుంటున్నాడు? ఎందుకంటే ఒక వ్యక్తి జీవించాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి కదా. అలాగే ఆత్మీయంగా ఒక వ్యక్తి జీవించాలంటే, ఒక వ్యక్తి ప్రాణము నిత్యము జీవించాలంటే
మరణానికి లోనవ్వకుండా నిత్యము సస్టైన్ అవ్వాలంటే కూడా దానికి ఆహారమే కావాలి, ఆత్మీయమైన ఆహారం కావాలి. అంటే ఏదైతే ఆ వ్యక్తిని జీవింపజేస్తుందో నిత్యము, దాన్ని ఆహారంతో పోలుస్తున్నాడు. ఎందుకంటే మన జీవితాలని ఈరోజు నిలబెట్టేది ఆహారమే కాబట్టి, నిత్య జీవం ఉండేలాగా, ఆ జీవం నిత్యం కొనసాగేలాగా చేసేది ఏదైతే ఉందో, లేదైతే ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా రొట్టెతోనే పోల్చి మాట్లాడుతున్నాడు అనమాట. దట్ ఈస్ ద సింపుల్ మీనింగ్ బిహైండ్ ద ఫిగర్. ఆ అలంకారానికి ఉన్నటువంటి భావం అదే అనమాట. అయితే దానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రతిఘటించారు. దానికి వ్యతిరేకంగా చాలా మాటలు వాళ్ళు చెప్పి ఆయన నుండి వాళ్ళు తొలగిపోవడానికి ఆ అలంకారమే కారణమైంది. దాని గురించి మనం మళ్ళీ ముందున్నటువంటి వాక్య భాగాల్లో చూస్తాం. కానీ మొత్తానికి ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఇంకొన్ని మాటలు కూడా చూద్దాం. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓకే, అంటే నిత్య జీవం అంటే ఏదో శ్రేష్టమైన ఆహారం, మోసే ఇచ్చిన దానికంటే శ్రేష్టమైన ఆహారాన్ని గురించి ఏదో మాట్లాడుతున్నాడు, అది ఇప్పుడు వడ్డిస్తాడేమో అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వెంటనే 34వ వచనంలో ఒక మాట అంటున్నారు చూడండి. కావున వారు, ఆ, ప్రభువా, ఆ, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అదే అందుకే కదా మేము వచ్చింది, మేము రెడీ, నువ్వు రెడీ అయితే. మాకు ఇది కావాలని అడుగుతున్నారు వాళ్ళు. మాకు రోజు ఇదే ఆహారం అని చెప్తున్నారు. ఇంకంతే, అక్కడే ఉండొచ్చు కదా, యేసు భజన చేసుకుంటూ అక్కడ కూర్చుంటే రోజు ఆయన వాళ్ళకి ఆహారం పెడుతూ ఉంటాడు, వాళ్ళు తింటూ ఉంటారు, ఇంకెప్పుడు చావకుండా అలాగే తింటూ ఉంటారు అని అనుకుంటున్నారు వాళ్ళు. అలా అర్థం చేసుకున్నారు దాన్ని. ఓకే, కానీ దానికి చాలా స్పష్టంగా ఆయన 35వ వచనంలో సమాధానం చెప్తున్నాడు. 35, 36 రెండు చదువుదాము. అందుకు యేసు వారితో ఇట్లనెను, ఆ, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమునూ ఆకలిగొనడు. ఉమ్, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఉమ్. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పి తిని. ఓకే, జీవాహారము నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే అని తర్వాత చాలా వచనాల్లో చెప్తున్నాడు. 42వ వచనంలో, 41లో ఉందనుకుంటా ఇంగ్లీష్ బైబిల్లో అయితే, 42, 48వ వచనంలో ఉంది, 51వ వచనంలో ఉంది. ఆయనే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అది చెప్తూ ఏమంటున్నాడంటే, నా వద్దకు వచ్చేవాడు ఎన్నడూ ఆకలిగొనడు, నా యందు విశ్వసించువాడు ఎప్పుడునూ దప్పికొనడు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఈ విషయాల్ని. ఆకలి తీరాలంటే ఏం చేయాలి? మామూలుగా మాట్లాడుతున్నాను, తినాలి. అయితే ఇక్కడ ఆత్మీయమైనటువంటి ఆకలి తీరాలంటే ఏం చేయాలంటున్నాడు? రావాలి ఆయన దగ్గరికి కదా. అలాగే దాహం తీరాలంటే ఏం చేయాలి? మామూలుగా నీళ్ళు తాగాలి. కానీ ఇక్కడ విశ్వసించమని అంటున్నారు కదా. అంటే ఆయన్ని తినడం, ఆయన్ని త్రాగడం అంటే అర్థం ఏంటి? ఆయనే నిర్వచించేశాడు. తర్వాత ఈ అలంకారాన్ని పదే పదే వాడబోతున్నాడు కాబట్టి అది వాడక ముందు నిర్వచనాలు ఆయనే చెప్పేశాడు. హీ గేవ్ ద డెఫినేషన్స్ ఇన్ ద వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్, అట్ ద వెరీ అవుట్ సెట్. అంటే మనం ఏదైనా కఠినమైనటువంటి ఒక మాట మాట్లాడబోయే ముందు డెఫినేషన్స్ చెప్పుకుంటాం కదా, నా ఉద్దేశం ఇది, నా అర్థం ఇది అని. అలా చాలా క్లియర్గానే చెప్తున్నాడు వాళ్ళకి. నన్ను తినడం అంటే నా దగ్గరికి రావడం, నన్ను తాగడం అంటే నా యందు విశ్వాసం ఉంచడం. కానీ మీరు నన్ను చూసి కూడా నమ్మట్లేదు అని వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. వాళ్ళ హృదయాన్ని బట్టి వాళ్ళు నమ్మకుండా ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు విశ్వసించకుండా ఆయన చెప్పినటువంటి ప్రకటనల్ని తిరస్కరిస్తూ ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. అవిశ్వాసపు హృదయం నుండి వాళ్ళకి ఈ మాటలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాకపోతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకుండా, ఆయన్ని విశ్వసించకుండా నిత్యజీవం కలిగి ఉండడం మాత్రం సాధ్యం కాదు. అదే వాళ్ళకి లేదు, ఆ విశ్వాసమే వాళ్ళ హృదయంలో లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ వాక్య భాగం నుండి మనం అన్వయింపుగా నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పాఠాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఆలోచించి మనం ఈరోజు ఈ పాఠాన్ని ముగించుకుందాం. మొదటి విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడం అంటే కేవలం భౌతికంగా ఆయన ఉన్న చోటికి రావడం కాదు. వీళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారా రాలేదా? ఇప్పుడు ఎలా వచ్చారు? కష్టపడి దోణులు వేసుకొని మరి సముద్రం దాటి ఆయన ఉన్న చోటికి వెతుక్కుంటూ వచ్చారా రాలేదా? వచ్చిన వాళ్ళని పట్టుకొని రండి 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 అని ఎందుకు పిలుస్తున్నాడు? మళ్ళీ నా వద్దకు రండి అని వచ్చారు కదా. అంటే రావడం అంటే కేవలం ఆయన ఉన్న చోటికి రావడం కాదు. ఈరోజు చాలామంది అదే అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు సన్నిధి ఎక్కడుంటుంది? మన అండర్స్టాండింగ్లో చర్చ్లో ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? అక్కడికి వస్తే ఆయన సన్నిధిలో ఉంటే, అంటే అట్లీస్ట్ ఇప్పుడు మనకి సంఘం గురించినటువంటి ఐడియా ఉంది కాబట్టి, సంఘం యొక్క ఉద్దేశం తెలుసు కాబట్టి మనం ఎందుకు వస్తాం సంఘానికి? అందరితో కలిసి దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి, అలాగే దేవుడు నియమించిన విధంగా
మన తోటి విశ్వాసులతో కలిసి సహవాసంలో ఉండడానికి, కలిసి మనం సంఘంగా చేయడానికి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆరాధన క్రమాన్ని ఆచరించడానికి, కలిసి ఒకరినొకరు ప్రోత్సహించి ఒకరితో ఒకరు ఇన్వాల్వ్డ్గా ఉండే విధంగా ఒక సమాజంగా మనం ఉండాలని, ఒక కుటుంబంగా మనం ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. దాన్ని నెరవేర్చడం కోసం మనం సంఘానికి వస్తున్నాం కదా. దట్స్ వై వీఆర్ ఏ చర్చ్. వీ డోంట్ జస్ట్ కమ్ టు ద చర్చ్, వీఆర్ ఏ చర్చ్. మనమే సంఘం. మనమేం సంఘానికి రావట్లేదు. సంఘం కూడుండే చోటుకి వస్తున్నాం మనం, కానీ మనమే సంఘం. సంఘంగా వస్తున్నాం మనం. ఓకే, వీ కమ్ టుగెదర్. దట్స్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్. వన్ ఆఫ్ ద రీజన్స్ వై వీఆర్ కాల్డ్ ఫర్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, అది మనకు అవగాహన ఉంది. కానీ చాలామంది క్రైస్తవులకు కూడా ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, ఈ చర్చ్ అనేటటువంటి ఒక స్థలం ఉంది, అక్కడ యేసుప్రభు ఉంటాడు, అక్కడికి మనం వెళ్తే యేసుప్రభు సన్నిధిలో ఉంటామన్న ఉద్దేశంతో వస్తున్నారు. కానీ వాళ్ళు అక్కడికి వచ్చినంత మాత్రాన నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేక సన్నిధి ఆయన బిడ్డలు కూడుకున్నటువంటి స్థలంలో ఉంది అని మనం కూడా విశ్వసిస్తున్నాం. అవునా కదా? ఎక్కడ 2-3 నా నామమున కూడి వస్తే అక్కడ నేను ఉంటారన్నాడు కదా. కాబట్టి మన సమాజంగా కూడి వచ్చినప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడా, తన సాన్నిధ్యం మన మధ్యలో ఉంచుతున్నాడా ప్రతిసారి ఆ వాగ్దానాన్ని నెరవేర్చా అంటే ఉంది ఆయన సాన్నిధ్యం. కాదు బ్రదర్, అదేదో డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే కాంటెక్స్ట్లో మత్తయి 18లో ఉంది ఆ మాట అని అంటే, డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్న సమయంలో మాత్రమే ఆయన ప్రత్యేకంగా దిగొస్తానని చెప్పలేదు. మీరు కూడి ఉన్నప్పుడు అక్కడ ఉంటాడు, కాబట్టి ఆ కూడికలో మీరు తీసుకునేటటువంటి చర్యల్లో కూడా నేను సాక్షిగా ఉంటానని చెప్తున్నాడు అంతే. బట్ బేసికలీ హిస్ ప్రజెన్స్ ఇస్ ప్రామిస్డ్ వెన్ హిస్ పీపుల్ ఆర్ గ్యాదర్డ్ టుగెదర్. సో ఆయన ప్రత్యేకమైనటువంటి సన్నిధి ఉన్నటువంటి స్థలానికి వచ్చినంత మాత్రం ఆయన దగ్గరకు వచ్చినట అంటే కాదు. అంటే చర్చికి రావడానికి, క్రైస్తు దగ్గరికి రావడానికి, సంఘానికి రావడానికి, క్రీస్తు దగ్గరికి రావడానికి వ్యత్యాసం ఉందా అంటే చాలా వ్యత్యాసం ఉంది. ఆయన ఉన్న చోటికి వస్తే సరిపోదు, ఆయన సాన్నిధ్యం ఉన్నటువంటి స్థలానికి వస్తే సరిపోదు. ఆయన దగ్గరికి రావడం ఈజ్ కంప్లీట్లీ ఆల్ టుగెదర్ అ డిఫరెంట్ థింగ్. హృదయంతో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి రావడం అనేది. సో దెర్ ఈజ్ అ కమింగ్ టు క్రైస్ట్ విచ్ హీ అప్రూవ్స్, దెర్ ఈజ్ అ కమింగ్ టు క్రైస్ట్ విచ్ హీ డస్ నాట్ అప్రూవ్. ఆయన ఆమోదించే రావడం అనేది ఒకటి ఉంది, ఆయన ఆమోదించని విధంగా రావడం అనేది కూడా ఒకటి ఉంది. వచ్చే వాళ్ళందరినీ ఆయన ఆమోదించేస్తున్నాడు, అంగీకరించేస్తున్నాడు అని అనుకోవడానికి వీల్లేదు. వచ్చారు కదా అంతే చాలా అని అనట్లేదు. ఎందుకు వస్తున్నావు అనేది. సో అది మన రెండో పాయింట్. వచ్చేవారి ఉద్దేశం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అన్ని ఉద్దేశాలు సరైనటువంటి ఉద్దేశాలు కావు ప్రభు దగ్గరకు వచ్చేటటువంటి ఉద్దేశాలు. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఏదో ఒక కారణాన్ని బట్టి మనుషులు వస్తే చాలు అని అనుకుంటున్నారు ఈరోజు సువార్థికులు కూడా. వాళ్ళని యేసునామంలో ఒక చోటికి మనం పోగు చేయగలిగితే అది చాలా సక్సెస్ఫుల్ ఇవాంజలిస్టిక్ మినిస్ట్రీ అని అనుకుంటున్నారు. సారీ, దట్ ఈస్ నాట్ ట్రూ. స్టేడియం ఫుల్ అవ్వాలంతే. ఒక్క కుర్చీ ఖాళీ లేదండి, వెనకాల నిలబడి ఉన్నారు తెలుసా. ఇంకా అంత ఈజీ కాదు అది. అండ్ అది చూపించి మనకు చెప్తున్నారు అంటే వాళ్ళ మినిస్ట్రీస్ అంత సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి అంటే దేవుడు అక్కడ ఉన్నట్టు కాదా అని అడుగుతున్నారు. దేవుడే ఆశీర్వదిస్తున్నటువంటి పరిచర్య కాదా అది అని అంటే, యేసుప్రభు కూడా అలాగే పరిచర్య చేసి ఉండేవాడు. అదే ఒకవేళ సక్సెస్ అనుకుని ఉంటే కనుక వీళ్ళు ఎవరిని నష్టపోయి ఉండేవాడు కాదు ఆయన. ఎంతసేపు వాళ్ళకి కూర్చోబెట్టి మళ్ళీ భోజనం పెట్టడానికి ఆయనకి ఏమైనా ఖర్చు అవుతుందా అది చేయడానికి? కానీ వాళ్ళని నిజంగా ప్రేమించేవాడు కాబట్టి, అంటే వారిలో కూడా, అంటే అందులో కూడా సత్యం తెలుసుకోవాల్సినటువంటి ఆయన ఏర్పరిచినటువంటి వారు ఉన్నారు కాబట్టి వారి పట్ల ప్రేమ, అట్లాగే సత్యం పట్ల ప్రేమ. సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పాలి, రాజీ పడకుండా చెప్పాలి. కాబట్టి వాళ్ళ నిజ స్థితిని వాళ్ళకి చెప్తున్నాడు. మీరు ఇలా వస్తే సరిపోదు, ఇది కాదు మీరు రావాల్సినటువంటి ఉద్దేశం. వాళ్ళు దేనికోసం వచ్చారు? ఆయన ఇచ్చే వాటి కోసం వచ్చారు. ఈరోజు చాలామంది దేనికోసం వస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి? ఆయన ఇచ్చే వాటి కోసమే వస్తున్నారు. కానీ దేనికోసం రావాలి? ఇచ్చే వాటి కోసం కాదు, ఇచ్చే వాని కోసమే రావాలి. ఆయన ఏమి ఇస్తున్నాడో వాటి కోసం కాదు, ఆయన కోసమే రావాలి. నాట్ ఫర్ వాట్ హీ గివ్స్ బట్ ఫర్ హిమ్ యు మస్ట్ కమ్. అదే సూచనలు చూసి రావడము అని ఆయన ఉద్దేశించినటువంటి విషయం. సూచన వెనకాల అది చేసిన వాడిని మీరు చూడట్లేదు, దాని ఉద్దేశం మీరు చూడట్లేదు. సో ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు అని మనం అనుకుంటాం. చాలా నామకార్థ క్రైస్తవం ఈరోజు ఎందుకుంది అని అంటే, వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ఏం చేయగలడు, ఏం ఇవ్వగలడు అన్నటువంటి కోరికలతో లేకపోతే అలాంటి ఆశలతో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది. అవి ఆయన ఇస్తున్నంత వరకు వాళ్ళు సంతోషిస్తారు. ఇవ్వనప్పుడు ఇందుకే నేను రానని చెప్పి అలిగెళ్ళిపోతారు. కానీ నిజంగా ఆయన దగ్గరకు వచ్చేటటువంటి వారు ఆయన కోసం వస్తారు. నువ్వేమిస్తావు అన్నది కాదు. అది ఈ అధ్యాయంలోనే చివరిలో మనం చూస్తాం. మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ 66 వచనం ఒకసారి చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. ఎప్పటి నుండి? ఆయన మాట్లాడినటువంటి మాటలు విని. మీరు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగాలని అలంకారాన్ని ఆయన పదే పదే వాడాడు. అది విని ఇంకా వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడం ఇష్టం లేక అభ్యంతరపడి
వెళ్ళిపోయారు. దాని అర్థం ఏంటో ఆయన ప్రారంభంలో చెప్పినప్పటికి కూడా అర్థం కానట్టుగా వాళ్ళు వాదించి అప్పటి నుంచి వెనక తీసి ఆయన శిష్యుల్లో కూడా అనేకులు, అంటే ఈ 12 మంది శిష్యులు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఆయన వెంబడిస్తూ వచ్చారో అప్పటి వరకు వాళ్ళందరూ కూడా వెనక తీసి అప్పటి నుండి ఎన్నడూ వెంబడించలేదు ఆయన్ని. అంటే వాళ్ళు కావాల్సిందేదో, వాళ్ళు డిమాండ్ చేసిందేదో ఇచ్చుంటే కొనసాగి ఉండేవాళ్ళు. వాళ్ళు దానికోసం వచ్చారు కాబట్టి. కానీ ఆయన దేనికోసం రావాలని వాళ్ళని ఆజ్ఞాపిస్తున్నాడో సువార్త పిలుపులో, దాన్ని విస్మరించి వెళ్ళిపోవడానికన్నా సిద్ధమయ్యారు కానీ ఆయన అర్థం చేసుకోవడానికి కానీ ఆయనలో కొనసాగడానికి కానీ ఇష్టపడలేదు. ఈరోజు చాలామంది ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళు అలాగే ఉన్నారు. సో అయితే ప్రభు అడుగుతున్నాడు తర్వాత మిగతా 12 మందిని. కంటిన్యూ 67. కాబట్టి ఆ. యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా ఆ. అని 12 మందిని అడగగా, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగారు కదా. అయ్యా మీరైనా ఉండిపోండి అయ్యా అనేమి బతిమలాడలేదు వాళ్ళని. మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగారు. దానికి సీమోను పేతురు, ఆ, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? ఉమ్, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, ఉమ్. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి వెరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఓకే, చివరి వరకు యేసుక్రీస్తు ప్రభువుతో నిలబడేటటువంటి వారు ఎందుకోసం నిలబడతారు, ఎందుకోసం కొనసాగుతారు ఆయనలో? ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళలేమని గుర్తెరుగుతారు. ఎందుకంటే ఆయనలో మాత్రమే నిత్య జీవం లభిస్తుంది, ఆయన దగ్గర మాత్రమే నిత్య జీవం ఇచ్చేటటువంటి మాటలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేరు, ఆయనతోనే కొనసాగాలి అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తెరుగుతారు. నువ్వే దేవుని పరిశుద్ధుడు అంటే ఆయన చెప్పాడు కదా, తండ్రి ఇందు నిమిత్తం ఆయన్ని ముద్రించి పంపించాడు, ముద్ర వేసి పంపించాడు నిత్య జీవం ఇవ్వడానికి అని చెప్పి. అదంతా కూడా మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేము, నీతోనే కొనసాగుతాం. ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతాం మేము? ఎవరి దగ్గర ఉన్నాయి నీ దగ్గర ఉన్నటువంటి మాటలు? నువ్విచ్చే నిత్య జీవం ఇంకెవరి దగ్గర లభిస్తుంది మాకు? కాబట్టి నీతోనే మేము కొనసాగుతామని చెప్తున్నారు. సో అంతవరకు యేసుక్రీస్తు ప్రభుతో నిల్చుండేటటువంటి వారు ఎందుకు నిల్చుంటారు, ఎందుకు ఆయనలో కొనసాగుతారు అని అంటే, నిజంగా ఆయన్ని అర్థం చేసుకొని ఆయన కోసమే ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఆయనతో కొనసాగుతారు. ఆయన ఇచ్చే వాటి కోసం మాత్రమే వచ్చినటువంటి వాళ్ళు అవి వచ్చేసాయి కాబట్టి వెళ్ళిపోతారు, లేదా అవి రాలేదు కాబట్టి అయినా వెళ్ళిపోతారు, ఆయనలో కొనసాగలేరు. సో నువ్వు అసలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. మనల్ని మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఇది. వై డిడ్ వీ కమ్ టు క్రైస్ట్? అండ్ ఈరోజు ఈ క్వశ్చన్ ఇంకా చాలా కాంప్లెక్స్ అవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడం అంటే చర్చికి రావడమే అని చాలామంది అర్థం చేసుకుంటారని మనం చెప్పుకున్నాం కదా. ఈరోజు చర్చికి వచ్చేటటువంటి వాళ్ళు కేవలం యేసు ప్రభు ఏదో ఇస్తాడని మాత్రమే రావట్లేదు. అలా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే అక్కడిక్కడ ఎక్కడ పుణ్యక్షేత్రం ఉంటే అక్కడ వెతుక్కుంటూ వెళ్తారు. తీర్థయాత్రలు తిరుగుతున్నారు కదా, బెల్లంపల్లి అని, ఇంకా అమ్మతేజ, అరటిపండ్ల తేజ, కర్చీఫ్లు ప్రవీణ్, నూనె డబ్బాల సతీష్, వేళంకన్ని, ఇంకా వేళంకన్ని అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్. డీజే, డీజే కూడా ఉందా ఒకటి? డీజే, ఎస్, ఓకే, అవన్నిటికి వెళ్తున్నారు. అలా కాకుండా వేరే వేరే కారణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు చర్చెస్కి, లోకల్ చర్చెస్కి కమిటెడ్ అయి ఉన్నటువంటి వాళ్ళందరూ యేసుప్రభుని ప్రేమించి వస్తున్నారా? కాదు, చాలా కారణాలు ఉంటాయి వాళ్ళ మనసులో, వాళ్ళకే తెలుసుంటాయి. వాక్యం కోసం, యేసుక్రీస్తు ప్రభు కోసం కాకుండా వేరే కారణాలకు వచ్చేటటువంటి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎందుకు వస్తున్నారో. అది మనకు కూడా తెలుస్తుంది చాలా వరకు. అంటే వాక్యం పట్ల కమిట్మెంట్ అంటే ఎవరికి వాళ్ళకి, మనకు కూడా తెలుసు. అంటే మీరు ఇంకొకరిని జడ్జ్ చేయమని కాదు నేను అంటుంది, మనకు కూడా తెలుసు. మన గురించి మనకు తెలుసు కదా మనం ఎందుకు వస్తున్నాం అనేది. వీ నో వై వీఆర్ కమింగ్. నిజంగా దేవుని ప్రేమించి ఆయన వాక్యాన్ని ప్రేమించి వస్తున్నామా? ఇస్ దట్ ద రీజన్ వై వీఆర్ కమింగ్? దెన్ ప్రైజ్ బి టు గాడ్. కానీ అది కాకుండా వచ్చేటటువంటి ప్రమాదం ఉందా? అలా వస్తున్నారా చాలామంది అంటే వస్తున్నారు. అందులో మనం ఉన్నామా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం నమ్మకంగా బోధించబడుతుందో అక్కడికే ఎందుకు రావాలి? ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. అలా అయితే ఈ పాలిటిక్స్, మనకు కావాల్సిన వేరే వేరే ఎంటర్టైన్మెంట్లు, ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి కదా. వాక్యం నమ్మకంగా బోధించే సంఘానికి రావాల్సిన అవసరం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. వాస్తవానికి అలాంటి వాళ్ళని వెళ్ళిపోమని యేసుప్రభు కూడా చెప్పాడు, మనం కూడా అదే చెప్తాం. ఘర్ వాపస్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. వెళ్ళిపోతారా పోండి, కానీ వస్తే మాత్రం దేనికోసం రావాలి? సరైన కారణంతోనే రావాలి. అది. సో దట్స్ అ పాయింట్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. మనం ఎందుకు వచ్చాం యేసుప్రభు దగ్గరికి? వై డిడ్ వీ కమ్ టు క్రైస్ట్? దిస్ ఇస్ అ సింపుల్ గాస్పుల్ మెసేజ్ కదా. మనం సరైన ఉద్దేశంతో రాకపోతే ఆ రావడాన్ని ఆయన ఆమోదించట్లేదు, అది ఆయనకు అంగీకారమైనది కాదు. సరైన ఉద్దేశంతో ఎప్పుడు వస్తాము అని అంటే ఆయన కోసమే వచ్చినప్పుడు, ఆయన వాక్యం కోసమే వచ్చినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచి వచ్చినప్పుడు, విశ్వాసంతో రావడం.
ఆయన వాక్యం పైన ఆధారపడి రావడం, ఆయన మాటకు కట్టుబడి ఉండడం, ఆయనకు నమ్మకత్వం చూపించడం, ఆయన్ని ప్రేమించడం, ఆయన్నే కోరడం, ఆయనలో ఏముందో, ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడో దాన్ని అర్థం చేసుకుని దాని యందు విశ్వాసం ఉంచడం. అది నిజమైనటువంటి రక్షణ అనుభవం. దానికోసం మనం ఆయన దగ్గరికి రావాలి. అండ్ మూడవదిగా, ఈరోజు చాలామంది సువార్థికులు కూడా ఈ విషయంలో పొరపాటు చేస్తున్నారు. చూడండి, రేపు మా ఇంట్లో భోజనాలు పెడతామండి, మీరు అందరూ రండి అని ఆహ్వానించారనుకోండి మిమ్మల్ని. దేనికోసం వస్తారు మీరు? భోజనాల కోసమే వస్తారు. అందులో మీ తప్పేమైనా ఉందా? లేదు. నేను ఎందుకు పిలిచాను? భోజనాలకైనా పిలిచాను. మీరు ఎందుకు వస్తున్నారు? భోజనాలు పెడతారు అన్నాడు కాబట్టి వచ్చు. ఇప్పుడు దేనికోసం పిలుస్తున్నామో దానికోసమే వస్తారు కదా. సో ఈరోజు సువార్థికులు దేనికోసం పిలుస్తున్నారు? యేసుప్రభు దగ్గరికి రమ్మని ఎందుకు ఆహ్వానిస్తున్నారు? నీ ఇంట్లో పెళ్ళవట్లేదా? అయితే యేసుప్రభు దగ్గరికి రా. నీ ఇంట్లో ఉద్యోగం లేదా? అయితే యేసుప్రభు దగ్గరికి రా. నీకు అప్పులు ఉన్నాయా? అయితే యేసుప్రభు దగ్గరికి రా. నీ దుఃఖ దినములు సమాప్తం, నీకు రోగం ఉందా? అయితే యేసుప్రభు దగ్గరికి రా. హాస్పిటల్ కాదు, ఇక్కడికి రా. ఇంకా అంటే నీకు ఏ కష్టం ఉంటే దాన్ని గుర్తించి దానికి పరిష్కారంగా యేసుప్రభువుని పరిచయం చేసి దానికోసం ఆయన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తున్నారు సువార్థికులు. వాట్ యు కాల్ దెమ్ విత్ ఈస్ వాట్ యు కాల్ దెమ్ టు. నువ్వు దేనికోసం పిలుస్తావో దానికోసమే వాళ్ళు వస్తారు. అయితే అది వేరొక సువార్త. అంటే యేసుక్రీస్తు ప్రభు స్వస్థతలు చేయలేదా ఈ లోకంలో ఉన్నప్పుడు? చేశాడా చేయలేదా? అద్భుతాలు చేశాడా చేయలేదా? ఈరోజు చేయడానికి సమర్థుడా కాదా? ఎస్. అయితే ఏ రోజైనా యేసుక్రీస్తు ప్రభు కానీ ఆయన శిష్యులు కానీ నేను అద్భుతాలు చేస్తాను కాబట్టి, నేను స్వస్థతలు చేస్తాను కాబట్టి నా దగ్గరికి రండి అని పిలిచినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఒక్కసారైనా, అట్లీస్ట్ వన్స్ ఉందా? మీ సమస్యలన్నీ కూడా పోగొట్టుకోవడానికి, మీ కష్టాలన్నిటికీ పరిష్కారంగా నా దగ్గరికి రండి అని ఒక్కసారైనా యేసుక్రీస్తు ప్రభు పిలిచాడా? పిలవలేదు. కానీ అలాంటి ఉద్దేశాలతో వచ్చినప్పుడే, ఇక్కడే ఈ సందర్భమే మన ముందుంది కదా, అలాంటి ఉద్దేశాలతో కొంతమంది వచ్చినప్పుడే దాన్ని ఆమోదించాడు ఆయన. లేదు, దీనికోసం కాదు మీరు రావాల్సింది, దేనికోసం రావాలో వాళ్ళకి నేర్పించాడు. ఇస్ దట్ రైట్? సో ఈరోజు సువార్థికులుగా బాధ్యత ఏంటి? ఆయన ప్రకటించినటువంటి సువార్త కాకుండా ఇంకొక సువార్త అపోస్తలులు ప్రకటించినా, పరలోకం నుండి దిగొచ్చినటువంటి ఒక దేవదూత ప్రకటించినా వాడు శాపగ్రస్తుడు అని బైబిల్ చెప్తుంది. సో ఈరోజు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చదువుతున్నాం కదా, మనము ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులము అని అంటున్నారు. సో ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రకటించినటువంటి నిత్య జీవపు సువార్త కాకుండా, దానికోసం ఆయన దగ్గరికి రమ్మని ఆహ్వానించడం కాకుండా వేరొక సువార్త ప్రకటించి వాళ్ళు శాపగ్రస్తులు అవుతున్నారు. ఆ సువార్త ఆహ్వానాన్ని విని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దౌర్భాగ్యులు అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దేనికోసం వస్తున్నారు అని అంటే కేవలం ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కోసం మాత్రమే ఆశ పెట్టుకొని యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ప్రకటించేవాడిని శాపగ్రస్తుడుగా చేసి వచ్చే వాళ్ళని దౌర్భాగ్యులుగా చేసేటటువంటి వేరొక సువార్తను వీళ్ళు ప్రకటిస్తున్నారు. అది కాదు మనం ప్రకటించాల్సినటువంటి సువార్త. యేసుక్రీస్తు ప్రభు దేనికోసం పరిచర్య చేశాడో, ఏ సువార్త ఆయన ప్రకటించాడో, దేనికోసం మనుషులు ఆయన దగ్గరికి రావాలని ఆయన ఉద్దేశించాడో అదే మనం కూడా చేస్తే ఆయన పరిచర్యను కొనసాగించిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఒక నకిలీని సంఘంలోనికి ప్రవేశపెట్టి, ఒక నకిలీని సువార్త పరిచర్యలోనికి ప్రవేశపెట్టి మనం కూడా సువార్త పరిచర్య చేస్తున్నామని మనకు మనమే నచ్చజెప్పుకొని నమ్మబలికి ఆత్మవంచన చేసుకుని ఇతరులను కూడా మోసం చేసేటటువంటి ఒక దొంగ పరిచర్య చేసేటటువంటి దొంగ పరిచారకులం అవుతాం మనం. అట్లా అయ్యారు చాలామంది, అవుతున్నారు. ఇంకా అదే ఇప్పుడు చాలామంది అవుతా ఉంది క్రైస్తవంగా బయట. యేసుక్రీస్తు ప్రభువుని సరైనటువంటి ఉద్దేశంతో నిత్యజీవం కొరకు కాకుండా వేరే దేనికోసం పరిచయం చేసినా అది వేరొక సువార్తే అవుతుంది. వేరే దేనికోసం మీరు ఆయన దగ్గరకు వచ్చి ఉండినా మీరు సువార్త నమ్మి రాలేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని బైబిల్ చెప్తుంది. అంటే క్రీస్తేసు వెలుపల ఉన్న వారికి ఏముంది? శిక్షా విధి ఉంది. క్రీస్తేసులో దేవుడు మనల్ని ప్రేమించే తండ్రిగా బయలుపరచబడ్డాడు. క్రీస్తేసు వెలుపల ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇన్ క్రైస్ట్ గాడ్ ఈజ్ అ లవింగ్ ఫాదర్, బట్ అవుట్ సైడ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ అ కన్జ్యూమింగ్ ఫైర్. సో ఈరోజు క్రీస్తేసులో లేనటువంటి వాళ్ళందరూ దేవుని ఉగ్రత కింద ఉంటే, శిక్షావిధి కింద ఉంటే, అలాంటి వాళ్ళని నిజంగా మనం ప్రేమిస్తే వాళ్ళకి మనం చెప్పాల్సినటువంటి సువార్త ఏంటి? ఏం చెప్పాలి వాళ్ళకి? నీ ఇంట్లో ఆర్థిక సమస్య ఉంటే యేసుప్రభు దగ్గరికి రా, నీ దగ్గర అనారోగ్యం ఉంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా అని చెప్పాలా? అంతకంటే క్రూరమైనటువంటి ఇంకొక సువార్త ఉందా? వాడు ఈరోజు చచ్చిపోతే నిత్య నరకంలోనికి వెళ్తాడు. ఎప్పుడు తప్పించుకోలేనటువంటి దేవుడు లేని నిత్యత్వంలోనికి వాడు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళేటటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని వాడి తాత్కాలిక అవసరతల్ని చూపించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రమ్మని ఆహ్వానించడం కంటే మోసకరమైనటువంటి సువార్త ఇంకొకటి లేదు. You want to preach the gospel, preach it correctly. Don't worry about the consequences.
సువార్త చెప్పాలనుకుంటే సరైనటువంటి ఉద్దేశాలతో చెప్పు, పర్యవసానాల గురించి ఆలోచించొద్దు. యేసుక్రీస్తు ప్రభువుకి పర్యవసానాలు తెలిసి కూడా సత్య సువార్తనే చెప్పాడు. ఎందుకంటే ఎవరైనా వస్తే దీనికోసమే రావాలి. దీనికోసం కాకుండా వేరే కారణాలతో వస్తే దానివల్ల వాళ్ళకి ఏ ప్రయోజనం లేదు, మనకు కూడా ఎలాంటి ప్రయోజనము లేదు. సో వచ్చేవాడు సరైనది నమ్మి వస్తే అది ఆశీర్వాదం అందరికీ. కానీ వాడు తప్పుడు విశ్వాసంతో వస్తే కనుక, మోసపూరితమైనటువంటి ఒక ఉద్దేశంతో వస్తే కనుక, వేరొక ఉద్దేశంతో వస్తే కనుక అలా రాకుండా ఉండడమే మంచిది వాడికి. సో దట్ హీల్ అట్లీస్ట్ నో దట్ హీ ఇస్ టర్న్డ్ హిస్ బ్యాక్ అగేన్స్ట్ ద ట్రూత్, సో దట్ ఇట్ మైట్ వర్క్ ఇన్ హిమ్ సమ్ అదర్ టైమ్ ఇన్ ఫ్యూచర్. నేను సత్యాన్ని తిరస్కరించి వెళ్ళిపోయాను అన్నది వాడికి తెలుసుంటే మంచిది. ఆ సత్యాన్ని ఇప్పుడు అంగీకరించే మనసు లేకపోయినా తర్వాత అయినా బహుశా దాని గురించి ఏమైనా ఆలోచించే అవకాశమైనా ఉంటుంది. కానీ సత్యం కాని వేరొక నకిలీని నమ్మి నేను సత్యాన్నే నమ్ముతున్నాను, సత్యం కోసమే ప్రభువుని వెంబడిస్తున్నాను అన్నటువంటి ఆలోచనలో ఉండడం కంటే ప్రమాదకరమైనది ఇంకొకటి లేదు. మనం ఆ ప్రమాదాన్ని కొనసాగించొద్దు, మనం ఆ ప్రమాదంలో ఉండొద్దు. అది మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి విషయం. సో ఇది ఈరోజు దేవుడు ఈ వాక్య భాగం నుండి మనకు నేర్పించినటువంటి కొన్ని విషయాలు. దీన్ని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నేను కొంతవరకే తీసుకున్నాను, కొంత భాగం మాత్రమే మనం ధ్యానించే ప్రయత్నం చేశాము. దాన్ని మళ్ళీ కొనసాగిద్దాం. సో కమ్ ప్రిపేర్డ్ రీడింగ్ దిస్ పోర్షన్. కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది ముందు కాబట్టి మీరు చదివి ఆ వాక్య భాగంతో మంచి పరిచయం కలిగి ముందున్నటువంటి ధ్యానాల్లో మీరు పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో థింక్ అబౌట్ దీస్ లెసన్స్. థింక్ అబౌట్ హూ జీసస్ ఇస్ అండ్ వాట్ హీ మీన్స్ టు యూ. క్రీస్తు ఏమై ఉన్నాడో, ఆయన నీకేమై ఉన్నాడో, నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వచ్చావో, నువ్వు ఆయన్ని ఇతరులకు పరిచయం చేసేటప్పుడు ఎలా పరిచయం చేస్తున్నావో, అసలు నువ్వు అర్థం చేసుకున్నటువంటి సువార్త ఎలాంటి సువార్తో, అది దేని వైపుకి దారితీయాలని నువ్వు అందులో కొనసాగుతున్నావో, దాని పట్ల ఎలాంటి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావో, ఇలాంటి విషయాల్ని బట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. లెట్స్ ఎగ్జామిన్ అవర్ సెల్స్ అండ్ లెట్స్ బి ఫెయిత్ఫుల్ టు ద గాస్పెల్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ అండ్ యాజ్ వీ షేర్ దిస్ గాస్పెల్ టు అదర్స్. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్.